హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత. ఈరోజు మన రెసిపీ అయితే చికెన్ కారపొడి అండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ దాకా వేసుకుని ఒక కప్పు ఆనియన్స్ని చీలికల కింద కట్ చేసుకుని దాన్ని కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేద్దాం. ఇవి మొత్తం నేను చూపించిన గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అయితే ఫ్రై చేయండి. చూసారు కదా, ఇవి మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లోకి కరివేపాకు తీసుకుని ఫ్రై చేద్దాం. తర్వాత వీటిని కూడా మొత్తం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి అయితే తీసుకుందాం. తర్వాత అందులో వెల్లుల్లిపాయలు కూడా అలాగే తీసుకుని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకున్నాక బౌల్లోకి అయితే తీసుకుందాం. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చిని కూడా ఇలా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత కొత్తిమీర కూడా తీసుకుని వేసుకుందాం. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పు చికెన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా ఆయిల్లోనే మొత్తం ఫ్రై చేయండి. తర్వాత అందులో కొంచెం పసుపు వేయండి, చిటికుడు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చాలా తక్కువ వేయండి. చూసారు కదా, అన్నీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసిన తర్వాత మొత్తం మనం ఫ్రై చేసిన అన్నీ కూడా మిక్సీలో వేసుకుందాం. వాటితో పాటు 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారం, అంటే మన స్పైసీకి తగ్గట్టుగా, తర్వాత సాల్ట్ తగినంత, 1/2 టేబుల్ స్పూన్ ఓల్ గరం మసాలా వేసుకుని మిక్సీ పట్టేయడమే. తర్వాత అందులో చికెన్ వేసుకుని మొత్తం మిక్సీ పట్టేసుకోవడమే. ఒకవేళ మనకి పీసెస్ కింద కావాలనుకుంటే చికెన్ సపరేట్గా చిన్న అంటే కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకుని వేసుకోండి. అప్పుడు ముద్దుకి చికెన్ పీస్ తగిలితే బాగుంటుందండి. లేకపోతే మొత్తం అంతా కూడా ఇలా పొడి కింద అయితే అయిపోద్ది. అంటే చికెన్ తినాలనుకునే వాళ్ళకి అలా కచ్చాపిచ్చాగా అయితే గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా చికెన్ కారపొడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా ట్రావెలింగ్కి యూజ్ అవుతుంది. ఏమైనా కర్రీస్ వండుకోకపోతే క్యారేజీలోకి ఉపయోగపడుతుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.